హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే నెత్తళ్ళు టమోటా ఇగురును ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా చేపలకు తల భాగాన్ని అలాగే తోక భాగాన్ని రిమూవ్ చేసుకొని 2-3 టైమ్స్ దాకా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నెత్తలలో సన్నటి ఇసుక రవ్వ ఉంటుంది. అది రిమూవ్ అవ్వాలంటే ఎక్కువ నీళ్ళలో 2-3 సార్లు కడగడం వలన మనకు నీట్గా క్లీన్ అవుతాయి. ఈ ఇగురు ప్రిపేర్ చేయడానికి ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చూసేద్దాం. ఇలా పచ్చిమిర్చిని 2 తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, మన స్పైస్కి తగినట్లు 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఫ్రెష్గా దంచిన వెల్లుల్లిని 1 స్పూన్ వరకు తీసుకోవాలి. ఇలా ముందుగానే తీసి పెట్టుకోవడం వలన మనకు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చేపలను వేసుకోవాలి. చేపలను ఈ విధంగా ఆయిల్లో వేయించుకునేటప్పుడు మనం గరిటెతో కలిపినప్పుడు అడుగు భాగంలో ఇసుక ఉంటే మనకు తెలుస్తుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా 1/2 మినిట్ వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో ఒకవేళ ఇసుక ఉన్నట్లయితే ఈ ఆయిల్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన ఉన్న ఆయిల్ని మనం తీసుకోవచ్చు. ఇసుక అడుగు భాగంలో ఉండిపోతుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అదే ఆయిల్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్లో వెల్లుల్లిని వేయించుకోవడం వలన కర్రీ మంచి స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా ముందుగానే అన్నీ కట్ చేసుకోవడం వలన మనం 10 మినిట్స్లోనే ఈ నెత్తళ్ళు టమోటా ఇగురుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో వేసుకున్న ఆనియన్స్ మొత్తం ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని టమోటా బాగా మగ్గనివ్వాలి. మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారుగా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా వేయించుకున్న దానిలో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ నెత్తళ్ళలో లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి తగినంత మాత్రమే వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, మిరియాల పొడి ఇలా మొత్తం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం వేయించుకున్న చేపలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేపలతో పాటు కలుపుకునేటప్పుడు అడుగు భాగం నుంచి కలుపుకోవాలి. అప్పుడే మనకు చేపలు విరిగిపోకుండా ఉంటాయి. ఈ మసాలాలు మొత్తం చేపలకు బాగా పట్టేంత వరకు 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా సింపుల్ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా మనం ప్రిపేర్ చేసుకునే ఇగురు కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 3-5 మినిట్స్ వరకు దీనిని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ విధంగా ఇగురు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారుగా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ మనకు ఈ విధంగా ఉండాలి. ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా మనకు మిక్సీతో కూడా పని లేకుండా ఈ విధంగా ఎండు నెత్తళ్ళ ఇగురుని మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా నెత్తళ్ళు టమోటా ఇగురు రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.